నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. కేసు తారుమారు చేసిన పోలీసులు పార్ట్ 2. రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొట్టి యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి కారణమైన బైకును వదిలేసి వేరే బైకును చూపిస్తూ పోలీసుల కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు మెదక్ జిల్లా సలావత్పూర్ గ్రామానికి చెందిన చాకలి మధు, 18 సంవత్సరాలు. ధర్మసాగర్ గేటు వద్ద ఉన్న కేజీఎన్ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్నడూ రాని ఫిట్స్ మృతుడు చాకలి మధుకు వచ్చినట్లు కౌడిపల్లి పోలీసులు కేసును తప్పుదోవ పట్టించడంలో అర్థం ఏమిటో వారికే తెలియాలి. మరి ఇదే ప్రమాదంలో కాళ్లు విరిగిన బాధితుడు ఇంకా ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. పోలీసులు అతి ఉత్సాహంతో ప్రమాదంకు కారణమైన బైకును వదిలేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నేను లేను. కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాము. తారుమారు చేయాల్సిన అవసరం మాకు లేదు, ఎస్ఐ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు అధికారులు విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.